సో ఇక్కడ కనబడే క్వశ్చన్ మనకు స్క్వేర్ రూట్స్లో వస్తుంది, డెసిమల్ ఫ్రాక్షన్స్లో వస్తుంది, అండ్ సింప్లిఫికేషన్స్లో వస్తుంది, నంబర్ సిస్టంలో కూడా కనపడుతుంది మనకి ఇలాంటి క్వశ్చన్స్. అయితే దీనికి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకొని ఆ డిజిట్స్ ఈక్వల్ లేకపోతే డిజిట్స్ ఈక్వల్ చేసుకొని, అంటే డెసిమల్ తర్వాత దశాంశంకి కుడివైపున వచ్చే అంకెలు సమానంగా ఉన్నాయా న్యూమరేటర్లో డినామినేటర్లో లవహారాలలో చూసుకొని వాటి ద్వారా ఆన్సర్ చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు డెసిమల్ తర్వాత ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్, అంటే టోటల్ 9 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో 4, 8, 9 డిజిట్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. న్యూమరేటర్ డినామినేటర్లో ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి, అంటే డెసిమల్ తర్వాత వచ్చే అంకెలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు డెసిమల్ తీసేసి డైరెక్ట్ నంబర్స్ వేసేసుకుందాం. డెసిమల్ తీసేసి డైరెక్ట్ నంబర్స్ రాసేద్దాం. సో 81 ఇంటూ 324 ఇంటూ 4624 బై 15,625 ఇంటూ 289 729 అండ్ 64. సో ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం స్క్వేర్ రూట్ రాసేసుకోవాలి. మరి వాటికి స్క్వేర్ రూట్ రాయాలి అంటే మనకు ఒకసారి గమనించండి. 81కి స్క్వేర్ రూట్ 9, 324కి స్క్వేర్ రూట్ 18, 4624కి స్క్వేర్ రూట్ 68 అండ్ 15,625కి స్క్వేర్ రూట్ 125, 289కి స్క్వేర్ రూట్ 17, 729 స్క్వేర్ రూట్ 27 అండ్ 64 స్క్వేర్ రూట్ 8. సో క్యాన్సిల్ అయ్యే నంబర్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేసుకుందాం. ఓకే రైట్. ఇక్కడ 17 4 జా 68, 9 3 జా 27, 3 6 జా ఓకే. న్యూమరేటర్లో ఏమొచ్చింది 24 వచ్చింది, 24. 125 8 జా 125 8 జా 1000, 125 8 జా 1000. డినామినేటర్లో ఎప్పుడు కూడా 10 కానీ 100 కానీ 1000 కానీ ఇట్లాంటి నెంబర్స్ వస్తే వాటిని అట్లానే వేసుకోవాలి. అప్పుడే మనకు ఆన్సర్ క్లియర్గా వస్తుంది. లేదు వాటిని క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ లేట్ ప్రాసెస్ అవుతుంది. మనం నేర్చుకునేదే ఈజీ మెథడ్లో ఆన్సర్ రావాలని షార్ట్ వేలో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే డినామినేటర్లో మనకు 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ నుంచి 3 డిజిట్స్ని మూవ్ చేయండి. అప్పుడు 0.024 ఈజ్ ఆన్సర్. 0.024 ఆన్సర్ అవుతుంది. సో మనకు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్గా తీసుకోవచ్చు.